శ్రీకృష్ణ మెకానిక్ షాప్. కారు బైకు ఏదైనా రిపేర్ చేయబడినా. షిడియట్, పని వచ్చు అని పొగరు వీడికి. దర్శన్ 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 ఏయ్, ఏంటిది? అదేం ప్రశ్న శరణ్య, కనిపిస్తుందిగా. దర్శన్ నామాన్ని రాస్తున్నా కోటిసార్లు. ఇది రామకోటిలాగా దర్శన్ కోటి. ఏంటి పిచ్చి వేషాలు వేస్తున్నావా? అయ్యో రామా, ఇవి పిచ్చి వేషాలేంటి? నేనేమైనా పరాయి మనిషి పేరుని ఇలా రాస్తున్నానా? నా కడుపులో బిడ్డకి తండ్రి ఎవరు ఆయన పేరేగా రాసేది. ఇలా తండ్రి పేరుని కోటిసార్లు స్మరిస్తూ రాస్తూ పోతే లోపల బిడ్డకి కూడా ఆ పేరులో ఉన్న వైబ్రేషన్స్ వెళ్తాయంట. ఫ్యూచర్లో తండ్రి బిడ్డల బాండింగ్ రాతి గోడలాగా బలంగా ఉండాలని ఇదిగో ఇప్పటి నుంచి ఇలా పునాదేస్తున్నా. లాగి ఒక్కటిచ్చానంటే పళ్ళు రాలిపోతాయి. ఏమనుకుంటున్నావో? నువ్వెన్ని డ్రామాలాడినా నీ కడుపుకి కారణం నా భర్త అని నన్ను నమ్మించే ప్రయత్నం చేసినా ఏం ఉపయోగం లేదు. పిచ్చి పులిహోర పనులు మానుకో. కనీసం చేస్తున్న ఉద్యోగమైనా మిగులుంటుంది. లేదంటే రోడ్ల మీద అడుక్కు తినిపోతావు. శరణ్య, ఇక్కడేం చేస్తున్నారు? ఇక్కడేం చేస్తున్నారు? అది ఈ బుక్ ఏంటి? దర్శన్ దర్శన్ అంటూ నా పేరు రాస్తుందేంటి? అది సార్, నేనే రాశానండి. అది నేనే రాశాను. దేనికి? రామకోటిలాగా మీ పేరు కూడా కోటిసార్లు రాయాలనిపించింది. నాకు మీరేగా ఆ శ్రీరామచంద్రుని స్వరూపం. గ్రేట్. నిజంగా ఇంత గొప్ప ప్రేమగల భార్య దొరకటం నా అదృష్టం. నీ పిచ్చి వేషాలు మానుకో, లేదంటే చంపేస్తా చంపేస్తా చంపేస్తా.
శరణ్య. దర్శన్, పేజీ నిండా శరణ్య పేరేంటి? పేజీ నిండా కాదమ్మా, బుక్ నిండా రాస్తున్నాను. ఇది శరణ్యకోటి. శరణ్యకోట? అవునమ్మా, అక్కడ శరణ్య నా పేరుని రామకోటిలాగా రాస్తోంది. తనకి నేను రాముణ్ణైతే ఈ రాముడికి శరణ్య సీతే కదమ్మా. అందుకే నా సీత పేరు కూడా నేను కోటిసార్లు రాస్తున్నాను. దర్శన్, మీరిద్దరూ రామకోటిలాగా మీ ప్రేమ కోటిని ఈ పేపర్ల మీద చూపించుకుంటున్నారు గాని ఆ ప్రేమని ఒకరితో ఒకరు మాత్రం పంచుకోలేకపోతున్నారు. అదే మా నాకు అనిపిస్తోంది. అయినా భార్యతో ప్రేమను పంచుకోవడానికి ఇబ్బంది పడే భర్తని ఈ భూమి మీద నేను మాత్రమేనేమో కదా. అవును, కానీ ఇలాగే ఉంటే అది మీ జీవితానికి పరిపూర్ణత అవ్వదు. తొందరలోనే మీ మధ్య ఉన్న ఆ వెంట్రుకవాసి దూరాన్ని నువ్వే పోగొట్టాలి నాన్నా. అదే ఎలాగో అర్థం కావటం లేదమ్మా. తనతో ఎంతో చెప్పాలని ఫుల్లుగా ప్రిపేర్ అయి వెళ్తాను, కానీ ఏదో ఒక అడ్డంకి మూలంగా ఆగిపోతాను. ఏ అడ్డంకి లేకపోతే కూడా ఆగిపోతున్నానమ్మా. అదేంటో అర్థం కావట్లేదు. కావట్లేదు అంటే కాలం గడిపేస్తే ఇంక కుదరదు నాన్నా. అతి తొందరలోనే మీరిద్దరూ ఈ ఇంట్లో శుభవార్త చెప్పాలి. మొన్నే మీ అమ్మమ్మ కూడా అడిగింది, తనకి ముని మనవణ్ణి ఎప్పుడిస్తారు అని. ఇంకా ఆలస్యం చేయటం కుదరదు. అతి తొందరలోనే మా అమ్మమ్మకి మునిమనవన్ని చేయాలి.